వెల్కమ్ టు సుధాస్ క్రియేషన్స్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. సో నా థైరాయిడ్ స్టోరీ ఏంటంటే, కరెక్ట్గా నాకు 5 ఇయర్స్ బ్యాక్ మా బాబుకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వచ్చిందండి. సో 9 మంత్స్ నేను మెడిసిన్ కంటిన్యూ చేశాను. ఆఫ్టర్ డెలివరీ చెక్ చేస్తే మీకు అసలు థైరాయిడ్ లేదు, మెడిసిన్ అవసరం లేదని చెప్పారు. కానీ అది లోపల క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు నెక్ లైట్గా స్వెల్లింగ్ అనిపించింది. సో అప్పటి నుంచి సింగరి హాస్పిటల్ అని, మణిపాల్ అని, సో మా హస్బెండ్ నన్ను చాలా హాస్పిటల్స్లో తిప్పి చూపించారు. హోమియోపతి, ఆయుర్వేదిక్ చాలా మెడిసిన్ అయితే ట్రై చేశాను. అయినా కూడా ఎక్కడా కూడా నాకు రిజల్ట్ రాలేదు. తగ్గుతుందేమో అన్న నమ్మకంతో వాడాము, కానీ తప్పలేదనమాట. సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నదైతే నాకు సర్జరీ చేసి తీసిన లెఫ్ట్ సైడ్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట అది. సో సర్జరీ స్టోరీ అయితే ఇలా జరిగిందనమాట. ఆఫ్టర్ సర్జరీ హీలింగ్ ఏంటంటే, మంచి ఫుడ్ తీసుకోవాలి. మనం మెడిసిన్ వేసుకుంటున్నాం అంటే కాదండి, మెడిసిన్ వేసుకున్నా మనకు కాన్ఫిడెంట్, సో ఓకే ఈ మెడిసిన్తో తగ్గుతుంది, ఇన్ని రోజుల్లో తగ్గుతుంది అన్న ఓపిక చాలా ముఖ్యం, ధైర్యం చాలా ముఖ్యం. సో నేను అది ఫేస్ చేశాను. మంచి ఫుడ్ తీసుకోవాలి, దాని తగ్గట్టుగా మెడిసిన్ వేసుకుంటూ ధైర్యంగా ఉంటే కంపల్సరీగా తగ్గిపోతుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి పిల్లలండి. 2 పిల్లల్ని అసలు ఎలా గడిచిపోయిందో అని అనిపిస్తుంది నాకైతే. ఒకళ్ళు అత్తయ్య దగ్గర, ఒకళ్ళు అమ్మ దగ్గర ఉంటూ నేను స్లోగా మాట్లాడుతూ చాలా మేనేజ్ చేస్తూ చూసుకున్నాను. సో ఇక్కడైతే నాకు ఇలాగా అన్కాన్ఫిడెంట్ అనిపించినప్పుడు ఏదో డిఫరెంట్గా హెయిర్ స్టైల్ ట్రై చేసి కొంచెం నాకు నేను అలా మోటివేషన్ ఇచ్చుకున్నాను పిల్లల్ని చూసుకుంటూ. అండ్ మీ అందరికీ నేనైతే చెప్తుంది ఒకటి, నా వీడియో 10 మంది చూస్తే అందులో 5 ఆడవాళ్లకు అది యూస్ఫుల్ అవ్వాలని నేను ఆ సర్జరీ టైంలో ఈ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. మెయిన్గా మీకు ఎప్పుడైనా ఇలాగ థైరాయిడ్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీలో వచ్చి తగ్గిపోయిందని అనుకోకుండా 6 మంత్స్ లేదా కనీసం 1 ఇయర్లో ఒకసారైనా మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. దాని తగ్గట్టుగా వాకింగ్ చేయడం, మెడిసిన్ టైం టు టైం వేసుకోవడం, ఫుడ్ తీసుకోవడం చేయండి. సో ఇది నా థైరాయిడ్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను 1K రీచ్ చేశారు, నన్ను ఒక మెట్టు ఎక్కించినందుకు. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.